ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే నాకున్న అనుభవాన్ని నాలెడ్జ్ని మన రాష్ట్రం కోసం వాడుతున్నాం అధ్యక్ష. కాంట్రాక్టర్ అన్న బాధ లేదు అధ్యక్ష. మరి పొద్దున్నాక పేకాట ఆడిన మంత్రులు కాగానే నేను ఎమ్మెల్యే కాకూడదు అధ్యక్ష. ఈ మంత్రి గారు పేకాట ఆడతారు అధ్యక్ష. పొద్దున్న లేస్తే నన్ను కాంట్రాక్టర్ అంటారు అధ్యక్ష. నన్ను కాంట్రాక్టర్ అధ్యక్ష. కాంట్రాక్ట్ ఒక సభ్యుని పట్టుకొని కాంట్రాక్ట్ పద్మదేవేందర్ రెడ్డి గారు not correct. Not correct. I am not giving. Padmadevendur Reddy garu, please. I am not allowing. Minister garu. సార్ రాజగోపాల్ రెడ్డి గారు చాలా జగుస్పాకరంగా మాట్లాడుతున్నారు సార్. ఆ భాష ఈ సభలో వాడకూడని భాష వారు మాట్లాడుతున్నారు. వారికి అది భావ్యం కాదు. ఒక సభ్యుడి గురించి అలా పదం వాడుతూ అలా మాట్లాడడం భావ్యం కాదు. సీనియర్ సభ్యులు వారు మంత్రివర్యులు. దయచేసి వారు వాడినటువంటి ఆ భాష ఆ మాటల్ని రికార్డుల నుంచి తక్షణమే తొలగించాలి సార్. వారు కూడా వాపస్ తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి తమ ద్వారా వారిని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. వారు రాజగోపాల్ రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి మాట్లాడినటువంటి మాటలు రికార్డు తొలగించబడుతుంది. కాంట్రాక్ట్ తప్పేముందండి? కాంట్రాక్ట్ పద్మదేవేందర్ రెడ్డి గారు ప్లీజ్ పద్మదేవేందర్ రెడ్డి గారు అధ్యక్ష సభను ఆర్డర్ లో ఉంచండి అధ్యక్ష. పద్మదేవేందర్ రెడ్డి గారు అధ్యక్ష వారిని కూర్చోమనండి అధ్యక్ష. ఒక్కసారి సార్ శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ మంత్రి, ఒక బలహీన వర్గాలకు చెందిన మంత్రి. వాళ్ళకంత కండకావరం ఏంది సార్? నాకు అర్థం కాదు. ఒక బలహీన వర్గాలకు చెందిన మంత్రిని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడతారా సార్? అంటే బలహీన వర్గాలంటే మీకు లెక్కలేదా సార్? ఆయన సీనియర్ మంత్రి, శాసనసభ్యుడిగా పనిచేసిండు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ చేసిన వ్యక్తి. బలహీన వర్గాలకు చెందిన మంత్రిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడతావు సార్? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు సార్? పద్మదేవేందర్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఇది చాలా అన్యాయం సార్. మరి వారు ఒకసారి సార్ ఆయన మాట్లాడుతారు కదా సార్. ఆయన సార్ రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసారు, శాసన మండలి సభ్యుడిగా పనిచేసిండ్రు. ఇవాళ శాసనసభ్యుడిగా ఇక్కడికి వచ్చిర్రు సార్. ఏం సార్ అది? అంత ఒక సీనియర్ సభ్యుడు సార్. ఆయన 6 పర్యాయాల నుంచి శాసనసభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సార్. అటువంటి వ్యక్తిని ఆ మాట మాట్లాడడం భావ్యం కాదు సార్. ఆయన సార్ సభ అంతా కూడా ఒకటే మూడ్లో ఉన్నారు సార్. దయచేసి వాళ్ళ సిఎల్పి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయనను అన్న మాటల్ని విరమించుకోవాలని చెప్పి సిఎల్పి నాయకు కూడా వారికి చెప్పాలని చెప్పి నేను సిఎల్పి నాయకుడికి కూడా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. సభ మూడంతా అలాగే ఉంది సార్. టోటల్ సభ ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పి విరమించుకోవాలని చెప్పి తమరి ద్వారా వారిని కోరుతా ఉన్నా సార్. బట్టి గారు kindly understand the mood of the house. Kindly understand. మీ సభ్యుడికి బట్టి గారు మీ సభ్యుడికి సలహా ఇవ్వండి. హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. ముందు హౌస్ ఆర్డర్ లో పెట్టండి. సార్ ప్లీజ్ గో అండ్ టేక్ యువర్ సీట్. ఆయన మాట్లాడుతుండు. హౌస్ ఆర్డర్ లో పెట్టండి సార్. వివేక గారు నేను మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పున్నా సరే నా పదవికి రాజీనామా చేయడం కాదు. శ్రీనివాస్ యాదవ్ గాని ఏ మంత్రి అయినా కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకునే బాధ్యత కాళ్ళు నెత్తి పోసుకుంటా. అవినీతి రాజగోపాల్ రెడ్డి గారు
రాజగోపాల్ రెడ్డి గారు మీరు దాని మనగా డిస్కషన్ పోతున్నారు వినండి ఒక నిమిషం. మీరు అన్నటువంటి కేటీఆర్ గారు మినిస్టర్ గారు. స్పీకర్ సార్, గత 4 రోజులుగా చాలా చక్కగా పద్ధతిలో చర్చ చాలా పద్ధతిగా జరుగుతూ ఉంది సార్. ఓ రాజగోపాల్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఏందో, వాళ్ళ పార్టీ ఫ్రస్ట్రేషన్ ఏందో చాలా విచిత్రంగా ఉంది సార్. ఎంత బాధ్యతాయుతంగా, ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ లోపల బయట కూడా. బయటనేమో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నోటికి హద్దు అదుపు లేదు సార్. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మీ పార్టీ కాదా ఆయన వదిలేసేసుకున్నారా? ఆయన మీ పార్టీ కాదా? ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని ఆయన జన్మదినం సందర్భంగా మా పార్టీ వాళ్ళు ఏదో సంబరాలు చేసుకుంటుంటే 3 రోజుల సంతాప దినాలు చేసుకోండి అని చెప్పి అడ్డంగా వాళ్ళ పార్టీ మాట్లాడుతుంది. నిన్నగాక మొన్న అధ్యక్ష 5 రాష్ట్రాలు ఎన్నికలైన అధ్యక్ష, ఎక్కడ అడ్రస్ లేదు. 98% స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కానీ చాలా విచిత్రం అధ్యక్ష. ఎంత విచిత్రం అంటే కేసీఆర్ గారికి ఆయనకేదో ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. ఆయనకు 68-69 ఏళ్ళు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది, హాస్పిటల్ పోయినాడు. హాస్పిటల్కి పోతే ఆ రిజల్ట్స్ చూసి, బీజేపీ వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ చూసి, మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు సంకలు గుద్దుకుంటున్నా నాకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, ఆ రిజల్ట్స్ చూసి కేసీఆర్ గారు హాస్పిటల్ పోయినాడు. ఇదా అధ్యక్ష వీళ్ళ సంస్కారం? అధ్యక్ష నేను ఒక మాట అంటున్నా, ఆగండి రాజగోపాల్ గారు, ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారంటే బయట ఇక్కడ పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి. ఆయన ఇప్పుడు గొంతు చించుకుంటున్నాడు. అవినీతి. ఏ పార్టీ అధ్యక్ష వీళ్ళది? ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫోర్స్, సి ఫర్ కామన్వెల్త్. ఏ నుంచి జెడ్ దాకా ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ల నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా కుంభకోణాల్లో కురికిపోయిన దౌర్భాగ్య పార్టీ అది. వాళ్ళు మాట్లాడతారేంది అధ్యక్ష అవినీతి గురించి? అవినీతి మీద ఏమైనా ఆధారాలు ఉంటే రాజగోపాల్ ఇక్కడ గొంతు చించుకోవడం కాదు. అవినీతి మీద ఆధారాలు ఉంటే సివిసి ఉంది, అవినీతి మీద ఆధారాలు ఉంటే ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది, కోర్టులు ఉన్నాయి. ఇక్కడ గొంతులు చించుకోవడం, బట్టలు చింపుకోవడం కాదు. ధైర్యం ఎవడొద్దన్నాడు మాట్లాడుతుంటే గాలి మాటలు మాట్లాడు కాదు. ఒక మంత్రి గారిని పట్టుకొని ఒక బలహీన వర్గాల మంత్రిని పట్టుకొని పేకాట ఆడుతున్నా ఎట్లా అంటావు నువ్వు? నాకు అర్థం కాదు. ఈ వ్యక్తిత్వ హననం చేయడం ఏందండి? నోటికి ఎంత వస్తే అంతనేనా? హద్దు అదుపు లేదా నోటికి? దయచేసి అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నా, సభ్యుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలా? మా మంత్రి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలా లేదా? దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు రాజగోపాల్ రెడ్డి ఒక్క నిమిషం వినండి. అది ఒక్క నిమిషం వినన్నా. మీరు మైక్ మీకు ఇస్తే సభ్యుల యొక్క హౌస్ మూడు గ్రహించారు. మీరు సారీ చెప్పిన తర్వాతనే మీకు మీద మాట్లాడే అవకాశం ఇస్తాం, లేకుంటే మాట్లాడే అవకాశం ఇయ్య. నో, మీరు రాజగోపాల్ రెడ్డి గారు, ఐఎమ్ సారీ. మీరు సార్ ఇప్పుడు చాలా ఇది భేషజాలకు పోవాల్సిన పాయింట్ కూడా కాదు సార్. మరి ఆయన ఎందుకు అట్లా భేషజాలకు పోతుండో అర్థమైతలేదు. ఏదైనా టంగ్ స్లిప్ ఏదైనా జరుగుంటే ఇమీడియట్గా సారీ చెప్పొచ్చు సార్. అట్లా ఆయన ఎందుకు అట్లా పోతున్నాడో అర్థమైతలేదు. మరి ఇంటెన్షనల్గా ఇట్లా అంటున్నాడా అని డౌట్ వస్తున్నది సార్. ఇప్పుడు ఆయన భేషజాలు పోకుండా ఉందాగా ఏదో అట్లా వెళ్ళింది, నోటు జారాను అని చెప్పి సారీ చెప్పడంలో పెద్ద విషయం లేదు. అయితే ఇప్పుడు ఆయన అనవసరంగా పాసింగ్ రిమార్క్ చేస్తూ దీంట్లో అవినీతి జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది, కుంభకోణం అని పాసింగ్ రిమార్క్ చేస్తూ పోతున్నాడు సార్. ఆ సందర్భంలో నీకు ఇద్దప్ప వేరేది లేదన్నమాట మాట్లాడిండు. ఇప్పుడే మా కేటీఆర్ గారు అన్నారు, నిజంగానే నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టు ఉంది, ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది, నీ ఇష్టం వచ్చిన కాడికి ఇచ్చుకోవచ్చు. రోజు ఆయన మైకు పట్టుకుంటే చాలు. నిజంగా కూడా ఇప్పుడు నేను అంటున్నా సార్, ఆయన మైకు పట్టుకుంటే సారు ఇష్టం వచ్చిన వాళ్ళ కాంట్రాక్టులు ఇప్పించుకున్నారు అంటారు. ఆ గొడవ తప్ప వేరేది మాట్లాడలే ఆయన ఇప్పటిదాకా. సరే ఎవరు ఇప్పించుకుంటారు సార్? ఎందుకు ఇప్పించుకుంటారు సార్? సిస్టమ్ ఎట్లుంటే అట్లా పోతుంది సార్. టెండర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఆన్లైన్లు ఉంటాయి, సిస్టమ్ ఎట్లుంటే అట్లా పోతుంది సార్. ఆ సిస్టమ్ మీద నీకేమన్నా అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు. అంతే తప్ప రోజు అదే పని. ఏ పద్దు మీద మాట్లాడు, ఏ టాపిక్ మీద మాట్లాడు, ఏ క్వశ్చన్ మీద మాట్లాడు, అది ప్రజాప్రతినిధులకు మాకు ఇవ్వాల్సింది పోయి జెడ్పీటీసీ ఎంపీసీకి ఇవ్వాల్సింది పోయి మేము దయాకర్ రావు గారిని అడుక్కోవాల్సి వస్తుంది. రాలేదు. ముఖ్యంగా
ఏ బాబు బాలకృష్ణ గారు సార్ ఇది సార్ ఈజీఎస్ నిధులకు సంబంధించి ఈ నియోజకవర్గానికి ఇచ్చుడు ఆ నియోజకవర్గానికి ఇవ్వకపోవడం అనేది ఉండదు సార్. వారి నియోజకవర్గానికి కూడా వచ్చినాయి. వారి నియోజకవర్గానికి కూడా నాకు తెలిసినంత వరకు 4 కోట్లకు పైగా ఈజీఎస్ నిధులు వచ్చినాయి. అయినా కూడా వారు సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడద్దు. డెఫినెట్లీ గౌరవనీయులు మంత్రివర్యులను కూడా మేము కోరటం జరిగింది అధ్యక్ష. ఈరోజు శాసనసభ సభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే నిధులు కావు ఇవి. ఎక్కడ అవసరాలు ఉంటే ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సిన నిధులు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో అక్కడే నిధులు ఇచ్చిండ్రు. ఇంకా వివిధ ప్రాంతాల్లో ఇయ్యలేదు. ఇది అప్రజాస్వామికం అని చెప్పడానికి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మా పార్టీకి సార్ శ్రీధర్ బాబు గారు గౌరవ సభ్యులు మాట్లాడే ముందు చెక్ చేసుకొని మాట్లాడుకుంటే మంచిది. నా జిల్లాలో మునుగోడు నియోజకవర్గం అనేది ప్రతిపక్ష ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఆ నియోజకవర్గానికి ఇచ్చిన నిధుల సంఖ్య కూడా ఇప్పుడే చెప్తారు ఎమ్మెల్యే మంత్రి గారు. అక్కడ కూడా ఇచ్చినాం. మీరు మాట్లాడేది నిజం కాదండి. ఇటువంటి మాట్లాడకూడదు. ఒక సభ్యుడు తప్పుదారి పట్టిస్తే ఇంకోటి సరి చేయాలి, కానీ మీరు కూడా సపోర్ట్ చేయొద్దు అట్లా అబద్ధాలకి. అధ్యక్ష సరే, మేము మా దృష్టిలో ఉన్నాయి సమాచారం నిజమైనది 100% నిజమే అనుకున్నదే మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇక కాదు అని చెప్పి అంటే నేనేం చెప్పలేము. మన ఆర్ఎండ్బి మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్న అధ్యక్ష ఈరోజు సభాముఖంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా భగవంతుని ఆశీస్సులతోటి మంచిగా మా అందరికి సేవ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, కాకపోతే ఒకటి అధ్యక్ష మంచిగా ఉండాలి. కానీ పోయిన అసెంబ్లీలో కూడా ఏం చెప్పిండంటే ఒక రోడ్డు భయంకరంగా ఉంది. చౌటుప్పల్ నుంచి నారాయణపురం పోయే రోడ్డు పోయే పరిస్థితి, అది మెయిన్ రోడ్డు మా నియోజకవర్గానికి చేపియమంటే 100% చేపిస్తానని సభా సాక్షిగా చెప్పిండు అధ్యక్ష. ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు అధ్యక్ష. కింద మోటార్ సైకిల్ మీద కింద పడిపోతున్నారు. అంటే మెయిన్ రోడ్ ఇంకా బర్త్డే రోజు మాకు కనీసం ఆ బర్త్డే కానుక చౌటుప్పల్ టు నారాయణపూర్ మధ్యలో మెయిన్ రోడ్ అది కాన్స్టిట్యున్సీకి. అధ్యక్ష నియోజకవర్గంలో కూడా మీరు కామెంట్ చేసి సుమన్ జర ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని సమస్యలు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకపోతే ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? మరి అసెంబ్లీలో చెప్పండి అధ్యక్ష, మేము అంటే వీళ్ళు బాధపడతారు. చెప్పండి. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న నేషనల్ హైవేస్ తప్పితే తెలంగాణ మొత్తంలో నేను తిరిగిన అధ్యక్ష. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఉన్న రోడ్లు ఎక్కడ లేవు తెలంగాణ ఏ నియోజకవర్గం. మునుగోడులో అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే నిజంగా వాస్తవం ఇది. మీరు అవునన్నా కాదన్నా పెద్ద రోడ్లు అవసరం లేకుండా 6 లేన్ 4 లేన్ చూసిన గజ్వేల్, సిద్దిపేట సిటీలో, కానీ మా దగ్గర చిన్న రోడ్లు కూడా గుంతల రోడ్లు. ఆర్ఎండ్బి రోడ్ మా మునుగోడు నుంచి నల్గొండ పోయే రోడ్డు మెయిన్ రోడ్ మునుగోడు ప్రజలందరూ మొత్తం పెద్ద గుంతలు, యాక్సిడెంట్స్. మునుగోడు టు నార్కట్పల్లి వచ్చే రోడ్లు అది లేదు. అట్లా చండూరు పట్టణంలో ఆర్ఎండ్బి రోడ్డు బిల్లు లేక 3 ఏళ్ల నుంచి అడుగుతున్నా కానీ ఆ రోడ్డు కాంట్రాక్టర్ వదిలేసిపోయింది. ఆర్ఎండ్బి రోడ్డు చండూరు టౌన్లో డివైడర్ పెట్టి చేస్తామని చెప్పి టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్ ఒక 2 సంవత్సరాల పాటు బిల్లు కోసం వెయిట్ చేసి వదిలేసి వెళ్ళిపోయింది. డ్రైనేజ్ పనులు మునుగోడు టౌన్లో వర్షం వస్తే మొత్తం మెయిన్ రోడ్ నుంచి ఇళ్లకు, షాపులకు వాటరు. మంత్రి గారికి, ఎంపీగా మన అక్కడ లోకల్గా అధికారులకు, ఈఎన్సీ గారికి రెగ్యులర్గా నేను ఫాలోఅప్ చేస్తున్నా, కానీ పనులు కావడం లేదు. ఇది నిజం. నేను దయచేసి మీ ద్వారా మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కనీసం మినిమం రోడ్స్, మెయిన్ రోడ్స్ మిగతా నియోజకవర్గాల్లో కూడా మాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో కూడా పార్టీలకు అతీతంగా కొంచెం ఫండ్స్ ఇచ్చి ఆ రోడ్లను టెండర్లు పిలిచి కంప్లీట్ చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.